వీడియోని చూసిన మీ అందరూ నమస్కారం అండి. మన మొక్కజొన్న తోటలో అయితే ఆల్మోస్ట్ వేసి అంటే ఒక 5 ఎకర్స్ వేసి ఒక 20 డేస్ అవుతుంది. ఈరోజైతే పురుగు మందు అండ్ అలానే కలుపు మందు కూడా కొట్టిస్తున్నాము. సో అంతా కూడా వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈరోజైతే పురుగు మందు కొట్టిస్తాము, రేపైతే కలుపు మందు అయితే కొట్టిస్తాము. అదేం కొట్టిస్తున్నాము, ఎలా కొట్టిస్తున్నాము అనేది వీడియోలో చూపిస్తాను. సో అలానే మీకు తెలిసిందే కదా, లాస్ట్ వీడియో చూసారు కదా. సో పాము కరిచిన తర్వాత డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ డేనే మనం ఒడ్లోకి వచ్చేసాడు. ఏంటంటే వాళ్ళకి చాలా ధైర్యం ఎక్కువ. ఫస్ట్ మనిషికి ఇది ఉండాల్సిన ధైర్యం నాకు కొంచెం తక్కువే, కానీ తనకైతే చాలా ఎక్కువ ఉంది. అందుకే 2 రోజుల్లో 2 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయినా సరే నెక్స్ట్ డే వచ్చేసి బయట డిశ్చార్జ్ అయ్యి బండిలోకి అయితే వచ్చేసాడు. సో ఏంటంటే ఫస్ట్ ధైర్యం ఉంటే దేనైనా చేయించవచ్చు. సో అది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఏదైనా అయితే మనకి బాధే, వాళ్ళకి బాధే, ఆడపిల్లలు తనకి. సో దేవుడి దయ వల్ల మొత్తం మీద బయటపడిపోయామన్నమాట. సో అది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మొక్కజొన్నగా అయితే పైన పురుగు మందులు అయితే కొట్టిస్తున్నాము. చూడండి, ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. వెళ్తే ఒకసారి సేలో కనపడి వెళ్దామని చెప్పేసి అనుకుంటే ఆ సేలోకి వెళ్ళి వాళ్ళతో పాటు ఏదో చెప్తున్నాడు, పని చేపిస్తున్నాడు వాళ్ళతో. అతను కూడా చూడండి మధ్యలో పని చేస్తున్నాడు. రా వెళ్దాం ఇంటికి, డ్రాప్ చేస్తా అని పిలుస్తున్నాం. వస్తాడు ఇప్పుడు. ఫస్ట్ మనిషికి ధైర్యం ఉండాలి, అది తనకు చాలా ఉంది. అసలు పాము కరిచినా సరే అసలు భయపడలేదు, టెన్షన్ పడలేదు. తనే బండి వేసుకుని నాకు ఎదురొచ్చేసాడు అనమాట. అదే చూడండి, ఇదంతా కూడా పురుగు తినేసింది అనమాట. మొలకలు అన్నీ కూడా బాగానే వచ్చినాయి. చూడండి, మనం మొక్కజొన్నకైతే పురుగు మందు కొట్టిస్తున్నాము, జోటిక్స్ ఇన్సెక్టిసైడ్. అలానే దీంతోపాటు ఇది ఒక 250 గ్రామ్స్ ఒక డ్రమ్కి. అలానే దీంతోపాటు చూడండి ప్రోఫిగ్యాన్ ప్లస్, ఇది ఇన్సెక్టిసైడ్. ఇది ఒక డ్రమ్కి 250 ml, 200 లీటర్ల డ్రమ్కి 250 ml ఇది. తర్వాత జోటిక్స్, ఇది ఒక 250 గ్రామ్స్. అండ్ అలానే గమ్ అనమాట, సిలికాన్ గమ్ అది. ఇది ఒక బాటిల్ ఒక డ్రమ్కి. దీంతోపాటు NPK 19 నాల్ ఉంది కదా, 19 దీన్ని ఎక్కువ శాతం అందరూ 19 నాల్ అంటారు. ఇది ఒక డ్రమ్కి 1 కిలో చొప్పున, ఆ పురుగు మందులతో పాటు ఇది డ్రమ్కి 1 కిలో చొప్పున వేసి కొట్టిస్తున్నాము మొక్కలుగా అయితే. మొక్కజొన్నలో కలుపుగా అయితే ఇది కొట్టిస్తున్నాము. చూడండి, దీని పేరు వచ్చేసి హార్చా, ఇది హార్కో ఏమంటారో తెలీదు, హెర్బిసైడ్. మెసోట్రైన్, ఎట్రెజైన్, ఇంకా ఏవే ఉన్నాయి దీంట్లో. ఇదైతే డ్రమ్కి 700 ml అనమాట, 700 ml ఒక డ్రమ్కి వచ్చేసి. 200 లీటర్ డ్రమ్కి 700 ml. ఇది మాకు 1400 అలా పడింది. ఇది ప్రత్యేకించి మొక్కజొన్నకి అనమాట. చూడండి, ఇది కలుపు మందు మొక్కజొన్నకి సపరేట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ బకెట్లో కలిపేసి తర్వాత 200 లీటర్ల డ్రమ్లో అయితే కలుపుతాము. ఇలాంటి డ్రమ్లో అయితే కలుపుతాము. ఇవి మొక్కల మీద పడినా సరే ఏం కాదనమాట. చూడండి, అలా కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది కలుపు మందు. మొత్తం ఒక 3-4 రోజులు అయితే మొత్తం చచ్చిపోద్ది ఇదంతా కూడా.
చూడండి, ఇది అడ్వంటా వాళ్ళది అండ్ ఇది న్యూజివీడ్ వాళ్ళది. ఇది వేసిన తర్వాత న్యూజివీడ్ వాళ్ళది 1 డే తర్వాత వేసాము. ఇవి ఇంకా కొంచెం తొందరగా వచ్చినట్టు అనిపించింది నాకైతే. అంటే కంపేర్ టు ఈ అడ్వంటా మొక్కల కన్నా న్యూజివీడ్ వాళ్ళవి ఇంకొంచెం ఇంకా బాగా వచ్చినాయి అని అనిపించింది. ఇంకా తొందరగా పెరిగినాయి అనిపించింది నాకు. కలుపు మంది అయితే కొట్టించాం కదా, చచ్చిపోతుంది, మొత్తం చచ్చిపోతుంది. అలానే పురుగు మందు కూడా కొట్టించిన తర్వాత కొంచెం బాగానే ఉన్నాయి మొక్కలు. రెండు మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి. పురుగు మందు కలుపు మందు కొట్టించిన తర్వాత కొంచెం నీట్గా కనిపిస్తుంది. కలుపు ఇంకొక 2-3 రోజులకి మొత్తం ఇదంతా ఎండిపోద్ది. పురుగు మందు స్టార్టింగ్ వచ్చింది చూడండి, ఇదంతా తినేసి పురుగులు అవన్నీ కంట్రోల్ అయినాయి. మనకు ఒక నెల అయితే కానీ మొత్తం ఇది ఒక రూపురేఖలు రాదు. మన అరటి తోట చేసింది కాబట్టి చాలా తొందరగా గ్రో అయింది. నేను సేమ్ మనం ఎప్పుడైతే వేసామో అప్పుడే ఇదే వెరైటీ వేరే వాళ్ళు వేశారు. వాళ్ళు ఇంకా చాలా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, దీంట్లో సగం కూడా లేవు. అరటి తోట వేసాం కదా, సో బలం అనమాట. చూడండి, పచ్చ పురుగు వీటిలో పట్టి తినేస్తూ ఉంటాయి మూగులో. ఆల్రెడీ మందు కొట్టించినప్పుడు కొన్ని చచ్చినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి మందు కొట్టిస్తాము. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, మొక్కజొన్న వేసిన తర్వాత 20 రోజులకి మేమైతే కొట్టించిన పురుగు మందులు అండ్ అలానే కలుపు మందు ఇవన్నీ కూడా మీకు చూపించాను. సో వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.